బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. విద్యార్థులు యువతకు మోదీ, అమిత్ షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యువతపై పట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే మద్దతుతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. అంటే ఈ పేపర్ లీకేజ్ ఇష్యూ దీంతో క్లోజ్ అయినట్టేనా? దేశంలో అత్యంత బాధాకరమైనటువంటి పేపర్ లీకేజ్ సంఘటన జరిగింది. లక్షలాది మంది యువత రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసిండ్రు. ప్రధానమంత్రి మోడీ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వంనే మాట్లాడే ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ, వారి కేంద్రంలో ఉన్నట్టు కేంద్ర మంత్రులు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, మొన్నటి వరకు ఈ నిరసన అనేది కరెక్ట్ నిరసన కాదు, ఇది నిరసన అనేది పూర్తిగా అసంఘటికం, అప్రజాస్వామికం అని చెప్పి మాట్లాడిండు. ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇంటి ముందర, మోడీ గారి ఇంటి ముందు నిరసన తెలియజేస్తే యావత్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒకసారి అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో, ఈ యువత యొక్క న్యాయమైన సమస్య ఏంది అనేది చర్చ స్టార్ట్ అయింది. చర్చ స్టార్ట్ అయిన తర్వాత మోడీ ఏమనుకున్నాడంటే ఇదంతా రాజకీయ పరంగా మేము పూర్తిగా మా యొక్క పార్టీ మేము సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉన్నది, యువతకు యావత్ మొత్తం అండా దొరుకుతుందని చెప్పేసి ఆ యువత యొక్క ఏదైతే న్యాయమైన విషయం లోపల మొదలు ప్రదాత రాజీనామా చేసినారు. దాని తర్వాత వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించి రద్దు చేయాలి. వారు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అన్ని విధాలు ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబంలో చనిపోయిన కుటుంబాల కొరకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏదైతే ఈ లీకులకి కానీ ఇలాంటి యొక్క విద్యార్థులతో జీవితాలు చెలగాటమంటున్నలకు కఠినమైన శిక్ష చేసి దీని వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా శిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. కేటీఆర్, బండి సంజయ్ మాట్లాడుతూ కూడా యూపీ హయాంలో కూడా అనేక పేపర్ లీకులు జరిగాయి, కానీ అప్పుడు ఎవరు రాజీనామా చేయలేదు, ఇప్పుడు కావాలనే గగ్గోలు పెడుతున్నారు రాజకీయంగా అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి మాట్లాడింది రాజకీయం తప్ప ఏం మాట్లాడతారండి? కేటీఆర్ వచ్చి నిన్న మాట్లాడారు ఇందిరా పార్క్ ద్వారా. ఇందిరా పార్క్ యొక్క ధర్నానే ఎత్తివేసిందండి వీళ్ళు. ఈయన ఎక్కడ మాట్లాడతారని మాట్లాడడానికి ఈయన నైతిక విలువ లెక్కని ఈయన పెద్ద లీకు రాజుడు, గిగ్గు రాజుడు. ఈయన ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. ఈయన హయాంలో జరిగిన ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ కానీ, ఈయన హయాంలో జరిగిన ఇష్యూలో పట్ల ఎప్పుడైనా న్యాయపరంగా మేము ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాము, ఈ సమస్య మీద జరిగింది, ఈ అన్యాయం జరిగింది, యువత నష్టపోయిందని చెప్పి నైతికంగా మాట్లాడి క్షమాపణ చెప్పిండా? ఇలా మాట్లాడుతుందండి. ఆయన మాట్లాడితే ఎవరికి విశ్వసిస్తుందండి? నిజం నిరూపిస్తానని వృద్ధి చేయండి అని కూడా అన్నాడు. మరి నేను ఆల్రెడీ మాట్లాడుతాడు చాలా. నా తండ్రి కూడా అన్నాడు, ఫస్ట్ ముఖ్యమంత్రి దళితుని చెప్పి తల నరుక్కుంటా అన్నాడు. అట్లా అది కూడా ఇట్లే ఉంటుంది. చూసారు కదా, ఏదైతే కేటీఆర్ కూడా ఏదైతే పేపర్ లీకేజ్లు చేశాడు, సో దీంట్లో ఆయన కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గతంలో కేసీఆర్ కూడా అలాగే మాట్లాడారు. ఏదైతే మొదటి ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తల తీసుకుంటాను, ఇప్పుడు కేటీఆర్ కూడా ఉరి చేయాలంటున్నాడు తప్ప ఏమీ ఉండదు. అయితే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ సమస్య తీరిపోలేదు, ఇంకా దీనిపైన ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ సమస్యలు తీరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నారు. శిక్షణతో అజీం, ప్రైమ్ 9.